అండి ఈరోజు నేను తయారు చేసేది బీరకాయ పాలు పోసి కూర అండి. బీరకాయలండి ఒక హాఫ్ కిలో బీరకాయలు పీల్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాను. దీంట్లోకి పాలండి, ఒక హాఫ్ గ్లాస్ పాలు, జీలకర్ర, ధనియాలు, రెండే మిరపకాయలు వేసి కచ్చాపచ్చా గ్రైండ్ చేసింది. ఇదే కారం అండి. కారం కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. కారం వేయట్లేదు ఎందుకంటే తీయగా అలా ఉంటుందని కూర. రుచికి సరిపడా ఉప్పు, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ అండి, కరివేపాకు, కొత్తిమీర పైన వేసుకోవడానికి, నూడిల్స్, రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాం, పసుపు, ఇంతేనండి. తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా ఈజీ పని, 3 వంతులు అందరికీ తెలిసిన విషయమేనండి. ఇది 90%, 99% అందరికీ తెలిసిన కూర ఇది. అంటే ఉల్లిపాయ అన్నీ వేసుకోవచ్చు, ఏమీ వేయకుండా వేస్తున్నాను నేను. సింపుల్గా పెద్దవాళ్ళకి చేస్తున్నాను ఇప్పుడు నేను. పెద్దవాళ్ళకి ఈజీగా, ఆనియన్ తినరు వాళ్ళు, ఉల్లిపాయ తినని వాళ్ళ కోసం అండి ఇది. ఉల్లిపాయ వేసుకోవాలి అనుకుంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు. ఇలా పోపు వేసి, పోపులో కూడా మినపప్పు, ఆవాలు అన్నీ వేసుకుంటారు. కానీ ఇది పాలు పోసిన కూర కదండి, కమ్మగా ఉండే కూర కాబట్టి ఇలా పోపు వేస్తే అది మెత్తబడిపోతాయి, ఎంత టేస్ట్ ఉండవు. ఇంకని వేయలేదు నేను. కరివేపాకు కూడా సన్నగా పెద్దగా సన్నగా కట్ చేసేసాను, దాంట్లో కలుస్తాను. ఇట్లాంటప్పుడు ఈ పోపు వేయంగానే ఉల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకునేవాళ్ళు ఉల్లిపాయ వేయకుండా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను రెండే పచ్చిమిరపకాయలు కట్ చేసేసాను. అదే కారం నేను జీలకర్ర, ధనియాల్లో వేసిన 2 మిరపకాయలు ఉన్నాయి కదండి, అది కూడా ఎక్కువగా పేస్ట్ లాగా చేస్తే బాగుండదు, అందుకని అలా చేసుకున్నాను నేను. ఇంతేనండి. కూరకి పోపు వేసుకొని దీంట్లోనే కొంచెం ఉప్పు పడుతుందండి. ఇది తీయటి కూర కదా, ఉప్పు తక్కువ పడుతుంది, చూసుకొని వేసుకోండి. కొంచెం పసుపు వేసుకొని వాళ్ళు కూడా ఉంటారు, పసుపు వద్దని, తెల్లగా ఉండాలని కూర, అది మీ ఇష్టం. మళ్ళీ మూత పెడుతున్నా, సిమ్లో పెట్టి మూత పెడితే ఒక 10 నిమిషాల్లో మగ్గిపోతుందండి. ఇదిగోండి తీసేస్తున్నాను. ఇదిగోండి ఉడికిపోయింది బాగా. అసలు ఉడుకుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది కదండి. ఇది వెనకటి నుంచి ఉన్న కూర, అయినా కొత్తగా చేసేది కాదు నేను. కేక్ చేస్తున్నాను, కొంచెం బాగుంటుంది. ఇవన్నీ పాలు పోసాను. ఇది ఉల్లిపాయలు అవన్నీ మసాలా లాగా వేసుకోకుండా ఇట్లా సాఫ్ట్గా, ఇలా అయితే ఎవరైనా తినచ్చు. ఇలా వేసుకొని కరివేపాకు వేసుకున్నాను, కొత్తిమీర వేసుకున్నాను అండి. కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒక 10 మినిట్స్ కూడా కల్లా 2 మినిట్స్ మగ్గబెట్టుకున్నాం. ఒక 2 మినిట్స్ మూత పెడతానండి. ఇంకా తక్కువ పోసినా పాలు పర్వాలేదు, చూసుకొని పోసుకోండి. ఇవ్వండి, ఇంతేనండి. కొంచెంసేపటికి దగ్గర పడిపోతుంది కూర అంతా. ఇప్పుడు మనం జీలకర్ర, ధనియాల పొడి వేసుకుందాం అండి. అది చూసుకొని వేసుకోండి. కారం కూడా ఎక్కువ కారం తినని వాళ్ళకి అసలు అక్కర్లేదు, పాలకూరగా ఉంటే ఇలానే బాగుంటుంది, చూసుకొని చేసుకోండి. ఇంతేనండి, బీరకాయ పాలు పోసి కూరండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. తెలియని వాళ్ళు చేసుకోండి, మ్యాక్సిమం అందరికీ తెలిసింది. దీని మీద ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుందండి. అంతేనండి, బీరకాయ పాలు పోసి కూరండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ్ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే అండి.